కొడుకు అసెంబ్లీ ఇచ్చారు కదా, మళ్ళీ ఆయనకే ఇవ్వకపోతే పోవడం ఏంది ఇది అనేది పబ్లిక్లోంచి వస్తున్నటువంటి టాక్ ఇది. సో వారికి భారతీయ జనతా పార్టీ మంచి గుర్తింపు ఇచ్చింది. పోయినసారి కేసీఆర్ గారు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అప్పుడు అపోజ్ చేస్తారు ఆయన అభ్యర్థిత్వాన్ని. అపోజ్ చేస్తే కేసీఆర్ గారికి టికెట్ ఇవ్వలేదు. ఆయనకంటే ముందులే నేను అప్పటికే భారతీయ జనతా పార్టీలో నేను చేరున్నా. సో ఆ రోజు నాకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చిండ్రు. తర్వాత జితేందర్ రెడ్డి గారు పార్టీలో అప్పుడు ఆ టికెట్ ఇవ్వని సందర్భంలో వచ్చి పార్టీలో చేరినారు. ఆ తర్వాత కూడా పార్టీ వారికి మంచి గుర్తింపే ఇచ్చింది. పార్టీలో జాతీయ స్థాయిలో కార్యవర్గ సభ్యునిగా ఇచ్చింది. ఆ తర్వాత పార్టీలో కూడా మంచి ప్రాముఖ్యతనే ఇచ్చింది. సో జిల్లాలో కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. కానీ ఆయన వెళ్ళిపోవడం మీకు నష్టమా కదా? ఏ నష్టం కాదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. వారు ప్రధానమంత్రిగా ఉండాలి, ఇక్కడ డీకే అరుణమ్మ గెలవాలి అనేటటువంటి ప్రజలు కోరుకుంటున్నారు. ఎలాంటి నష్టం లేదు.